హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో శంబాల నిజంగానే నాకు ఆది గారు చెప్పినట్టు ఒక శంబాల విలేజ్కి, శంబాల ప్రపంచానికి తీసుకెళ్ళిపోయారని చెప్పాలి. చాలా 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 బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఆది గారు ఒక మంచి హిట్ కొట్టారని చెప్పాలి. సినిమా పరంగా అయితే అసలు నిజంగా ఆ విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పాలి. నిజంగా నేను అనుకోలేదు, అంటే ఎక్కడో చోట దొరికిపోతారేమో విఎఫ్ఎక్స్లో కానీ ఎక్కడన్నా కానీ. చాలా ఎక్కడా దొరకలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ అర్చన గారు అవ్వచ్చు, అసలు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అవ్వచ్చు, చాలా బాగుంది. అండ్ సినిమా అంతా కూడా మనం ఒక డిఫరెంట్ ప్రపంచానికి వెళ్ళిపోతాం. ఒక 2 hours మనం కూర్చొని సినిమా చూస్తున్నామంటే ఆ 2 hours కూడా మనం డెఫినెట్లీ ఒక శంబాల విలేజ్లో కూర్చుని మనం ఆ విలేజ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇంతకుముందు మనం ఆది గారు తీసుకున్న ప్లాట్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, అవన్నీ వాటితో కంపేర్ చేసుకుంటే శంబాల నిజంగా 2025లో ఆయన కెరీర్లో ది బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఆయన సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అసలు పీక్స్ అని చెప్పాలి. ఎక్కడా కూడా డౌన్ లేదు, ఎక్కడా కూడా హై లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టరైజేషన్స్ అవ్వచ్చు, ఆయన క్యారెక్టర్ అవ్వచ్చు, హీరోయిన్ క్యారెక్టర్, అసలు డైరెక్టర్ తీసుకున్న ప్లాట్ తీసుకెళ్లే విధానం కానీ అది కానీ చాలా బాగుంది. అండ్ మైథాలజీ టచ్ ఇచ్చారు, అదైతే నిజంగా ఆసమ్ అని చెప్పాలి. ఒక అమ్మవారు ఒక ఊర్లో గ్రామ దేవతలు ఉంటారు కదా, అలా ఒక ఆ ఊర్లో శంబాల అనే ఊరికి ఒక గ్రామ దేవత అనమాట, చాలా హైలైట్. సో ఫైనల్లీ ఈ 2025 క్రిస్మస్కి అయితే హిట్ కొట్టారని చెప్పాలి శంబాల వాళ్ళు కూడా. సో ఆది గారు మీరు కూడా హిట్ కొట్టేశారు. డెఫినెట్లీ ఇటువంటి సినిమాలు ఇంకా చేయాలని మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా చాలామంది కోరుకుంటున్నారు. సో డెఫినెట్లీ ఈ 2025 అనేది మీకు ఒక మంచి 2026కి మంచి ఇయర్ అంటే స్టార్టింగ్ అని చెప్పాలి. సో డెఫినెట్లీ ఈ మూవీ కనుక మీకు నచ్చినట్లయితే మీ నియర్ బై థియేటర్స్లో వెళ్ళి చూడండి. అలాగే ఇటువంటి రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామ్యాక్స్. సో ఫైనల్లీ మేము మహామ్యాక్స్ తరపున మేము ఇచ్చే రేటింగ్ 3.5 out of 5 అయితే ఇస్తాము. సో దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్.